పరిశుద్ధ నిత్య నివాసమైన దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన వాడ, మార్పు లేని మాట తప్పిన దేవ, మరొతను మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన అమృతమైన పుణ్యనామం పేరిట ప్రవాణ తండ్రి, మా ప్రియులు మీ దాసుడు ఆనందన్న గారు, మీ దాసుడు స్టెలక్ గారు మీరు స్తోత్రాలు. ప్రియగృహములు ఈ విధంగా చేరి సాగిలిపెట్టు కొరికాయి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరికాయి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. ప్రవాణతని జగత్తు అందరి సమస్త విశ్వమును కలగజేసిన వాడు, సమస్తమును ఆధారభూతుడు, సమస్తమును ఎలుచు నిర్వహిస్తున్న దేవుడుగా రెండుకే స్తోత్రాలు. ప్రవాణతని మానవుల మమ్మల్ని రూపించిన వాడు, జీవింపజేస్తున్నవాడు. ఈ లోకంలో పాపం అపరాధములు నిత్యనాశం జోగాడుతుంటున్న మమ్మల్ని వెదికృష్ణుడు కొరికాయి ఈ లోకానికి శరీరధారిగా మీరు అర్థించి మా నిమిత్తం ప్రాణం పెట్టి సమాజ తెలియచేందుకు స్తోత్రాలు. ఈనాడు బుధిగంతం నుండి అనేక మంది ప్రజలు వారి పాపం విమోచించి నిత్య మహిమ కొరకు సిద్ధపరుస్తున్నాం. ప్రియ కుటుంబాన్ని కూడా మీరు ఏర్పరచుకున్నారు. మీ దాసుడు అబ్రహామును బట్టి స్తోత్రాలు అయ్యా. మీ దాసుడు దేవమక్క లేటు మీ దాసు ప్రియులను ఏర్పరచుకుని దేవా బిడ్డలను కుటుంబాన్ని మీరు సేవించేవారుగా నా తండ్రి నీ రక్షణ యందు ఆనందించేవారుగా మీ సిద్ధపరిచిన స్తోత్రములు. నా తండ్రి మీ దాసుని బలపరిచిన అబ్రహామును అలాగే నా తండ్రి మీ కృప ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు, జయమ్మ గారు, మోషని బట్టి స్తోత్రాలు అయ్యా. జాన్సన్ బ్రదర్ లలిత సిస్టమ్ తీస్తున్నాం. అలాగే ఆనందన స్టెలక్ను తీస్తున్నాం. ఆరోగ్యం అక్క జయరాజ్ గారు మిడి స్తోత్రాలు. ఆదర్శ్ సోలమన్ రాజును మిడి తీస్తున్నాం. విధంగా ప్రియులందరూ ప్రవాణతను అనుదినం సేవించే వారికి సిద్ధపరిచిన స్తోత్రాలు మీరు బలపరచము. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడిన అదేవా నీ కృపాంతరముడి స్తోత్రం. ఈ దినమున ప్రియులు కలిగిన ఈ యొక్క కాటేజ్ మీటింగ్ను బట్టి ప్రభానికి స్తోత్రములు. అదేవా ఈ సమయంలో చేరవచ్చిన బంధువులు, మిత్రులు, సబడి స్వాసులు, ప్రవాణ తండ్రి, సియోను సంఘం వర్షాన దేవా బాధ్యులు అందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఇంకెవరైతే రానిట్టున్నారో అటు వారందరిని కూడా నడిపించడం ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎక్కడి నామ పేరిట ఇద్దరు ముగ్గురు ఏకీభిస్తూ వారి మధ్య నుండి దేవుడు మీ సన్నిధి మా మధ్య ఉంచడం ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా పాటలు నాన్న మహిమ తెచ్చుకోండి, లేఖనాల ద్వారా కూడా మాట్లాడండి. వాయిద్యం ఇస్తున్న మా ప్రియులను బలపరిచి వాడుకోండి. కానీ మైకి వాతావరణం కూడా క్షమకం ఉంచండి. ప్రతి ఆటంకపరచు ఆత్మీయ కార్యములను నేసం బంధిస్తుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామానికి మహిమ కలిగినట్లుగా మీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చమని నీతి నిబంధన రక్త పురుషునందుకు నన్ను మమ్మల్ని తెచ్చుకుంటుండగా మా ప్రాణాత్మను శుద్ధి చేసి యోగ్యమైన పాత్రలుగా మిమ్మల్ని సేవించుటకు సహాయం వచ్చేయమని యేసు నామమున పేరిట ప్రార్థించి నుంచి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పడుకుందాం. ఉంది పాటలు వేసుకుందాం రండి. అది నాదేనా? ప్రకాశన్ పాట సంఖ్య 200 పాడుకుందాం. నూట 98 200 సాంగ్ నెంబర్ 198 పాత పాటలో. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును.
కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే మహాసమాధ్యుండవు నా రక్షణ బృందము నీవే మహాసమాధ్యుండవు నా రక్షణ బృందము నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను ప్రభువాని వెలుగొందితే నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగొందితే నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా భయమును పారాదులే అభయము ఇచ్చితివి భయమును పారాదులే అభయము ఇచ్చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా
నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవపు దాతవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ నాలుగు 416 పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనరుని రూపము ధరించి తల చేతులందు శిలలు కొట్టబడి ముళ్ళ మకుటము శిరసున పెట్టబడి తల చేతులందు శిలలు కొట్టబడి ముళ్ళ మకుటము శిరసున పెట్టబడి నింద వేదన శ్రమలను సహించే యేసు నింద
యేసునే తనదు రక్తము నీ పాపంపై నిన్నుడై నిన్ను పిలచుచుండే, నిన్నుడై నిన్ను పిలచుచుండే. పేదరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనరుని రూపము ధరించి తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, తప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, తప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడి పడే నిన్ను విడిపింపను, పడే నిన్ను విడిపింపను. వేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనరుని రూపము ధరించి ప్రభు సాతాను తలను చితుకతుకెం, పాపడాగులను రమము కడిగెన్. ప్రభు సాతాను తలను చితుకతుకెం, పాపడాగులను రమము కడిగెన్. నీ వ్యాధి నివేదన తొలగించ, నీ శాపము నుండి విడిపింప, సిలువల విజయము పొందే, సిలువల విజయము పొందే. వేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనరుని రూపము ధరించి మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవునిలా. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవునిలా. నిజ దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందిప, నేడే రాము విశ్వాసముతో, నేడే రాము విశ్వాసముతో. వేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనరుని రూపము ధరించి తమసించెదవేళ ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. తమసించెదవేళ ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీ కొసగా ప్రేమతో నిన్ను పిలచుతుండే, ప్రేమతో నిన్ను పిలచుతుండే.
రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను వేదనలు నిరూపము ధరించి పాట సంఖ్య 7వ పాట చేర్చబడిన పాటలు. ఆనందము ప్రభు నా కొసగిను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. మందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే కాచాలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే కాచాలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. శత్రువును ఎదిరించి పోరాడెదం, విజయము పొంద బలమొందెదం. శత్రువును ఎదిరించి పోరాడెదం, విజయము పొంద బలమొందెదం. ప్రభువుతో లోకము జయించెదం, ఆయనతో జీవించెదం. ప్రభువుతో లోకము జయించెదం, ఆయనతో జీవించెదం. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలంకోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలంకోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలు చేసెను,
కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నాయుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నాయుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. బైబిల్ కొరసు పాడుకుందాం. పఠింపశ్రేష్ఠ గ్రంథం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ కూడా నడుపును, ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो इसका ना पढ़ो, सामने का कोई नहीं हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help you all the way, oh, the best book to read is the Bible. అందరికీ ప్రైజ్ ది లార్డ్. లోపల కూర్చోండి, అక్కడ చలి వస్తుంది, చివరి కూర్చుంటే. ఇటు లోపల కూర్చోండి, అటుంటే చివర చలి వస్తుంది. దేవుని వాక్యంలో ఉండి ఈ సమయంలో కొన్ని లేఖనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని లేఖనాలు మనం చదువుకుంటాం. కీర్తనలు 103 మొదటి 2 వచనాలు మనందరం కూడా కలిసి చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుంటాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు మనందరం కూడా కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుము. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి మనము 14వ వచనం వరకు చదువుకుంటాం. 8వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రవీణ క్రీస్తు.
దానికిదే మీకు కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకుని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండిరి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రోత్సాహం కొరకై మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమాస్వరూపి జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రములు. ఇంతవరకు కూడా మీ సన్నిధి తోడుగు ఉంచి ప్రభువాని ఆవరణములో, ఈ గృహములో, ఆనంద్ గారి గృహములో ప్రభువాని పాస్ సన్నిధిలో ఇదముగా చేరి సాగిలపడడానికి చెందిన స్తోత్రములు. ప్రభువాన తండ్రి, రాగిలిన బంధుమిత్రులు, స్నేహితులు, సబడి శ్వాసులు అందరిని బట్టి కూడా స్తోత్రములు. ఇంకెవరైతే రాణించున్నారో అటు వారిని కూడా నడిపించండి. ప్రభా, మీరు చేసిన మేలు ఉపకారముల కొరకై మీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ, ప్రభువాన తండ్రి, నేను మహింపరచడానికి పిల్లు కలిగిన ఈ యొక్క కూడిక ఎంతో దీవెనకరం చేయండి. పాటలు నామని శ్లాఘించడం సహాయపడిన స్తోత్రాలు. ఈ సమయంలో లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. ఈ సమయం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. మీరు మాట్లాడింది మేము పొందలేం. నువ్వు అనుగ్రహించి దేవుడు మాట్లాడు దేవుడు గనుక మీ స్వరాన్ని అనుగ్రహించండి. ప్రభువా తండ్రి, తరుణాకాశం మమ్మ దీవించండి. అయ్యా, నిలబడి దాసుడు బలహీనుడు నీ తిరుమ రక్త పరీక్షణ దాసును కడిగి ప్రభువా నీ నోడుబడులు వాడుకుని నీ వాక్కును బయలువెలపరచమని, మీ సన్నిధి మా మధ్య ఉంచమని, నీ కృపల దయగల బలిష్టమైన హస్తాలకే నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనకి కీర్తనకారుడు చెబుతున్న మాట ఏంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములో నా ప్రాణమా దేన్ని నువ్వు మరవకము అంటున్నాడు. కాబట్టి ప్రభు మనకు చేసిన ఉపకారాలన్నీ కూడా ఎప్పుడు మనం తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడమో దేవుని యొక్క మరి ఉద్దేశంగా ఉంటా ఉంది. అందుకనే ప్రియులారా, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడు? 5వ అధ్యాయం తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. మీ విషయంలో దేవుని చిత్తము ఏంటి? ఏది దేవుడి చిత్తమంట? ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది మీ విషయంలో దేవుని చిత్తము అని రాయబడుతూ వచ్చింది. కనుక అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఈనాడు దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాల్లో దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. ఆయన చేసిన మేలు ఎన్నో. ఆ మేలులో ఒకటి ఏంటంటే, ఆ దేవాది దేవుడే ఈ భూమి మీదకి శరీరధారిగా రావడం అనేది గొప్ప మేలు. కనుక ఈనాడు ఎన్నో మేలు దేవుడు చేస్తూ వచ్చాడు. పిల్లలు, ఈ లోకంలో మనల్ని పుట్టించాడు, ఈ లోకంలో ఆయుష్కాలం ఇచ్చాడు, జీవింపజేస్తున్నాడు, అనుదినము పోషిస్తున్నాడు. వీటన్నిటికంటే మేలేందంటే పిల్లరా, కింద కంటాడు, నా ప్రాణమా ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. ఏమంటాడు? ప్రాణాన్ని ఏం చేశాడంట? విమోచించు అంటే ప్రాణాన్ని విడిపించాడు. దేవుని విడిపించాడు. కిందకాడు పిల్లరా, తన పాపం నుండి దేవుడు తన ప్రాణాన్ని విడిపించాడని దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఈనాడు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి దేని కొరకై, దేని నిమిత్తమై ఆయన వచ్చినాడు, లేదా ఆయన వచ్చి ఎన్ని మేలులు చేసినాడో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, మరి కుటుంబపక్షంగా దేవుడు ఈ 2025 సంవత్సరం నేటి దినం వరకు కూడా అనేకమైన మేలు ఉపకారాలు మరి తోడ్పాటు సహాయం ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఏం చేస్తామో స్తుతించి మహింపరచ బద్దులమైన. అయితే ఈ క్రిస్మస్ దినం, క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారి యొక్క జననము, ఆయన యొక్క పుట్టుక
ఆ పుట్టుకలో ఉన్న ప్రాముఖ్యత ఈనాడు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, లూకా సువార్తలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు జరిగిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. అక్కడ ఒక మాట మనం గమనిస్తుంటాం. 2వ అధ్యాయంలో ఏం రాయబడింది ఇక్కడ? దేవదూతలు భూమి మీద దిగివచ్చి రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్న గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళి ఒక సువార్తను ప్రకటించాయి. ఏమని ప్రకటించాయి? ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు. మత్తయి సువార్తలో యేసు అని రాయబడింది. కాబట్టి యేసు అంటే రక్షకుడు. కాబట్టి రక్షకుడిగా, అభిషిక్తుడిగా ఆయన ఈ భూమి మీదకి ఏమయ్యాడు? వచ్చాడు. సరే, మెట్టుకు మనకి జ్ఞాపకం చేసుకుంటే గత దినములో సంతోషము కదా ఏముందంటే ఏం దొరికిందంటే మనకి అందరికీ సంతోషం దొరికింది. కాబట్టి ఆ సంతోషకరమైన జీవితము క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మనకి అనుగ్రహించడానికి ప్రజలందరికీ కలబో సంతోషం అనే మాట మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే చూడండి, దేవుని వాక్యములు ఇక్కడ రాయబడిన మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టి ఉన్నారంట? రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి రక్షకుడు పుట్టి ఉన్నాడు పులిరా. కాబట్టి ఎవరికి రక్షకుడు అవసరం? ఎవరి రక్షకుడినా? కాబట్టి దేనుండి రక్షించడానికి మరి ఆయన ఈ లోకములో మరి పుట్టినాడు, జన్మించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనందరూ చేసిన మాటలే నేను 5 తలంపులు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట ఒక మాట ఏంటంటే మనం చేసిన మాట చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. తిమోతి 1వ అధ్యాయం 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగిందియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు అని రాయబడింది. కనుక పాపులు ఎవరు? ఎవరు పాపులు కదా? దేవువాక్యం రోమరాసిన ఉంటాడు, ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న 3:23 చూస్తుంటాం. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఏ భేదం లేదు, అందరం పాపం చేస్తున్నాం. అందుకే ఈనాడు మనము పుట్టుకతో పితరుల ద్వారా వచ్చిన పాపముగా మనం చూస్తాం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడు? దావీదు భక్తుడు ఏమంటాడు? చదువు మాట 51వ కీర్తన, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించను లేక కనెను కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే 51:5లో మనం చూస్తాం, నేను పాపములో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది. అందుకే కింద కాడు ఏమంటాడు ఇంకా కీర్తన గ్రంథం అనుకుంటా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. కీర్తన గ్రంథం, నా బాల్య దినపు పాపములు నీవు ఏం చేయొద్దంట? జ్ఞాపకము చేసుకొనవద్దు అని కీర్తనకారుడు దేవుడి సందులో తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే చూడమాట 25వ కీర్తన 7వ వచనం. 25వ కీర్తన 7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. ఏ పాపలంట? ఒకటి అంటాడు, నేను పుట్టుకుతే పాపము అయితే నా బాల్య పాపము అంటాడు. అంటే బాల్యంలో ఏం పాపాలు ఉన్నాయి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవువాక్యం ఉంది, నరుడి యొక్క హృదయాలోచన బాల్యకాలం నుండి చెడ్డదే. ఎక్కడి నుంచి చెడ్డదంట? బాల్యం నుండి చెడ్డదే. కాబట్టి బాల్యకాలం నుండి మానవుడు అబద్ధములతో కపటములతో, అందుకంటాడు బుద్ధిహీనుడు భక్తిహీనుడు
పుట్టినది మొదలుకొని అబద్ధములతో తప్పిపోతూ ఉన్నాడు అంటాడు. అంటే అబద్ధములు ఆడుతున్న, అబద్ధాలు ఆడడానికి బడులు ఏం పెట్టరు కదా. బడుల్లో నేర్పేదేంటి, స్కూల్లో నేర్పేదేంటి? చదివేలే. ఏం చెప్తారు? అబద్ధము ఆడవద్దు అని నేర్పుతాడు. అబద్ధం ఆడు అని నేర్పుతారు ఎవరైనా? మరి అబద్ధం ఆడు అని ఏ బళ్ళు నేర్చుకున్నారు పిల్లలు? ఏ బళ్ళు నేర్చుకోవాలా పిల్లరా? అది స్వభావ సిద్ధంగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావ సిద్ధం. పిల్లరా అంటే ఏంటి? స్వభావ సిద్ధం అంటే ఏంటి పిల్లరా? మనం చూస్తాం, కుక్కకు కొన్ని గుణాలు ఉంటాయి, మనిషికి కొన్ని గుణాలు ఉంటాయి. అందుకే కొన్ని లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు బట్టి ఏమంటే గుర్తిస్తారు, ఇవి స్వభావ సిద్ధము. పిల్లరా కుక్క స్వభావ సిద్ధం ఏంటంటే వాంతి చేసుకుని వచ్చి ఏం చేస్తుంది? మళ్ళా తింటుంది. దాని స్వభావమే అంతా పిల్లరా. అంతేకాదు విశ్వాసం కూడా ఉంది. దాని స్వభావం ఏంటిది? విశ్వాసం. అలాగే పందికో స్వభావం ఉంది. ఏంటంటే దాని స్వభావం, నువ్వు ఎంత రుద్ది పెట్టినా, దాన్ని ఏసీలో పెట్టి ఎయిర్ కండిషన్లో పెట్టినా, దానికి ఎన్ని చేసినా బురద కనబడగానే వెళ్ళి బురదలో కూర్చుంటుందంట కదా. నువ్వు పంచభక్ష పరమాలను పెట్టి అది తిందంట. అది తినేదేంటి? ఎంత చెడిపోయిందుంటే, ఎంత కులిపోయిందుంటే అంత దానికి ఇష్టం. అంటే దాని స్వభావమే అలాంటిది. ఒక రాజు అంట జంతువులన్నిటినీ తాను యొక్క జంతుశాలలో పెంచినాడు. పెంచినాక దాంట్లో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. తాను అన్నాడు మంత్రితో, మంత్రి నా ఘనత కొరకై మన జంతుశాలలో ఉన్న ఈ జంతువులన్నిటినీ ఏం చేయాలి? నువ్వు మంచిగా అలంకరించి రాజవీధుల్లో నువ్వు తీసుకువెళ్ళాలి. దాని వెనకాల నేను కూడా వస్తా. చూసిన వాళ్ళందరూ ఇదిగో రాజు యొక్క జంతుశాలలో ఉన్న ఏమిటి జంతువులు, దాంట్లో అన్ని రకాల జంతువులు. ఇక రాజు ఆజ్ఞవగానే ఏం చేశారు? అన్ని జంతువులకు కావాల్సిన వస్త్రాలు, దానికి కావాల్సిన బంగారం, అలంకారం అన్నీ చేసినారు. మీరు చూస్తారు లేదో, మనుషులను అలంకరించారు కానీ కొంతమంది జంతువులు బాగా అలంకరిస్తారు. అర్థమైందా? మనుషులు కానీ తిండి పెట్టరు కానీ జంతువులు బాగా తిండి పెడతారు. మీరు అర్థమైందా లేదో? పిల్లలకి జ్ఞాపకం చేసుకుంటాం. ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే మా ఇంట్లో పప్పీ ఉందండి, పప్పీకి నెలకొచ్చే ఖర్చు 30,000 అంట. ఎంత 30,000 దానికి పెడుతున్నారు. దేనికి? ఆ పప్పీకి, కుక్కకి దాని ఫుడ్ కానీ, దానికి కావాల్సిన మొక్క కానీ, అది కానీ ఇది కానీ ఎంత బాగా చూసుకుంటున్నారో ఇంకా చెప్పుకోవాలంటే అలా మనుషులను కూడా చూడరేమో. ప్లీరా ఇప్పుడు రాజు ఘనత కొరకాయి చాలా ఘనంగా అన్ని జంతువులు అలంకరించబడి ఇప్పుడు పురవీధుల్లో ప్రయాణం మొదలుపెట్టినాయి. జనులందరూ కూడా తండోపతండాలుగా రోడ్ల పక్కన, ప్లీరా వీధుల పక్కన కూర్చుని చూస్తూ ఉన్నారు. వీధుల్లో చూస్తూ ఉన్నారు. ఏమని? అలంకరించబడిన రాజు యొక్క జంతుశాలలోని జంతువులు ప్లీరా ఎంత వైభవంగా ఉన్నాయి, ఎంత అలంకరణతో ఉన్నాయి. ప్లీరా జ్ఞాపకం చేసుకుంటే రాజుకి ఏమైందంటే చాలా గర్వంగా ఉంది. ఎలా ఉంది? చాలా గర్వంగా ఉంది. దేని బట్టి గర్విస్తున్నాడు? ఇప్పుడు ఆ జంతువులను బట్టి గర్విస్తున్నాడు. ప్లీరా గర్విస్తున్నప్పుడు కొంత సమయానికి రాజు ముఖం అంతా వికారం అయిపోయింది. ఎందుకంటే ఆ జంతువుల్లో ఒక జంతువు వెళ్ళి అక్కడున్న పక్కన బురద ఒకటి ఉంటే రొచ్చుంటే దాంట్లో ఎలుగు పడుకుందంట. ఈయనకి చాలా బాధ, వికారం అయిపోయింది. అరే నేను ఇంతగా దాన్ని పోషించాను, ఇంతగా దాన్ని అలంకరింపజేశాను, ఇంతగా దాన్ని చూచాను, అయినప్పటికీ అది నాకు అవమానం తెచ్చింది, తీసుకువెళ్ళి బురదలో కూర్చుంది. మంత్రి ఏంటి మంత్రి అంటే, రాజా నువ్వు దాన్ని ఎంత పెంచినా దాని స్వభావం అంతే రాజా. దానికి బురద అంటే ఇష్టం. అదేంటిదంట? పంది. అదేంటిది? పంది. జ్ఞాపకం చేస్తుంది. దాన్ని ఎంత కడిగినా అది వెళ్ళి ఎక్కడ కూర్చుంది? బురదలో కూర్చుంది. ప్లేరా మానవుని యొక్క స్వభావం కూడా అంతే. ప్లేరా మానవుడి యొక్క జీవితంలో మానవుడికి స్వభావం ప్లేరా. అందుకే జ్ఞాపకం చేసుకుంటే కీడు చేటుకు అలవాటు పడిన మానవుడు కీడు నుండి తప్పించబడలేడు. పాపం చేయడానికి అలవాటు పడిన వాడు పాపం నుండి విడుదల పొందలేడు. ఎందుకంటే స్వభావ సిద్ధంగా వచ్చింది. అబద్ధం అనేది స్వభావ సిద్ధం, ఆదాము ద్వారా వచ్చింది. స్వభావ సిద్ధంగా అబద్ధములు ఆడడం లేరా. అందుకే కొంతమంది చూస్తాం, పిల్లల్ని చూస్తే అబ్బా వీడి బుద్ధులన్నీ వాళ్ళ నాన్న బుద్ధులండి అంటారు. ఏం బుద్ధులు? అర్థమైందా? వాళ్ళ నాన్న బుద్ధులండి లేక వాళ్ళ అమ్మ బుద్ధులండి అంటారు. అంటే ఎట్ట వచ్చినాయి?
వాళ్ళ పుట్టుకతోనే పిల్లరా ఆ యొక్క జీన్స్ ద్వారా వచ్చినాయి. అలాగే ఈ లోకంలో మానవుడు పిల్లలు జ్ఞానం చేసుకుంటే జన్మ పుట్టుకతోనే ఒక పాపిగా తాను ఉంటున్నాడు. పిల్లరా తన యొక్క గుణలక్షణాలు ఈ లోకంలో పుట్టిన దగించి కూడా తన హృదయ ఆలోచనలు బట్టి క్రియలను బట్టి ఏం చేస్తున్నాడు? పాపములోనే జీవిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవువాక్యం రాయబడింది, పాపముల జీతము మరణము. కాబట్టి పిల్లలు ఇటువంటి మరణం నుండి, ఇటువంటి పాపం నుండి రక్షించు కొరకై యేసుక్రీస్తులోకి వచ్చాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏం రాయబడుతూ వచ్చింది? తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసును పేరు పెడదు. యేసు ప్రభువారు ఎవరు అంటే పాపుల రక్షకుడు. ఎవరు? కాబట్టి ఈ లోకంలో భేదం లేకుండా అందరము పాపం చేస్తున్నాం. మన బాల్యత నుండి పిల్లల మన పాపములు ఉన్నాయి. మన పుట్టుకే ఒక పాపిష్టమైన స్థితిలో ఉంది. మన పూర్వీకులు, మన పితరులు పాపిష్టమైన జీవితంలో జీవించిన వారే. పిల్లల పాపములో నుండి వచ్చిందంతా కూడా పాపమే. ఈ లోకంలో మన క్రియలను బట్టి కూడా పాపములో ఉన్నాం. అలాంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా రక్షకుడిగా ఆయన వచ్చాడు. కాబట్టి మొట్టమొదట ఎవరికి రక్షకుడు అంటే పాపము చేసేవారికి రక్షకుడు అవసరం. దేనికి అంటే పాపం నుండి ఏంటంట విడిపించడానికి. దేని నుండి? పాపం నుండి విడిపించడానికి రక్షకుడు అవసరం కదా. జ్ఞానం చేసుకుంటే పాపం నుండి విడుదల ఇవ్వడానికి కదా రక్షకుడు అవసరం. హెస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. హెస్కేలు గ్రంథం 37:23 ఓ మాట చదువుకుందాం. చదవండి. హెస్కేలు గ్రంథం 37:23. చదవండి. వారిని ఏక జనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహం వలన గాని తాము చేసి ఉన్న ఏ క్రియ వలన. చూడమాట 37. ఇక్కడ మాట రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తా. 13వ వచనం చదువుదాం. చదవండి. నేను సమాధులను తెచ్చి సమాధులో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించదును. ఎక్కడి నుంచి? సమాధి. కాబట్టి సమాధి, అందుకే దేవాక్యం సమాధి అనేది ఏం చూపిస్తుంది? మరణాన్ని గురించి చూపిస్తా ఉంది. అందుకే పాపముల జీతము ఏంటంట? మరణం. కాబట్టి ఆ మరణములో నుండి, ఆ సమాధిలో నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనం చూస్తాం పిల్లరా, మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు. పిల్లరా, లాజరు యొక్క అక్క చెల్లెళ్ళు మార్త, మరియా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు అరాయి పొర్లించనగానే, లాజరు బయటికి రమ్మనగానే చనిపోయిన లాజరు ఏమయ్యాడు? సజీవుడిగా బయటకు వచ్చాడు. అంటే సమాధిలో నుండి బయట తీసుకొచ్చాడు. అంటే మరణములో నుండి బయటకు తీసుకొచ్చాడు. పిల్లరా, ఈ మరణము అనే దేనికి సాదృశ్యం? దేనికి వస్తుంది? పాపముల జీతము మరణం. కాబట్టి ఈ పాపముల జీతం అనే మరణం నుండి పిల్లరా రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పాపములను రక్షించే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ పాపములను రక్షించడానికి, పాపముల జీతం అనే మరణము నుండి మానవుని రక్షించడానికి
యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చాలామంది అనుకుంటారు నేను బాగున్నాగా అనుకుంటారు. ఏమనుకుంటారు? నేను బాగున్నా అనుకుంటారు. చాలామంది అలాగే అనుకుంటారు. ప్లీరా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఏదో బాగలేదని అన్నీ బాగలేదని చెబుతాడు. ప్లీరా ఒక్కోసారి ఒక జబ్బు కోసం వెళ్తే అక్కడికి వెళ్ళగానే 10 జబ్బులు బయటకు వస్తాయి. ప్లీరా అంత బాగున్నప్పుడు బాగున్నట్లే ఉంటుంది. కానీ ప్లీరా మన జీవితంలో ఉన్న రోగం ఏంటో వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు మనకి తెలియపరుస్తాడు. కొన్నిసార్లు చూస్తాం వైద్యుడి దగ్గరికి వెళ్ళి నేను అంతా బాగున్నా అండి, నాకేం ఇబ్బంది లేదండి అంటే ఏమవుతుంది? మన రోగం పోతుందా? రోగం పోదు కదా. ఒక వైద్యుడు ఒక వ్యక్తికి సరైన ట్రీట్మెంట్ చేయాలంటే మొట్టమొదట వ్యాధి నిర్ధారణ చేయాలా. అంటే ఆ వ్యాధి ఏంటి అనేది గుర్తించగలగాలి. ఆ వ్యాధి గుర్తించినప్పుడే దానికి తగిన మెడిసిన్ తాను ఇవ్వగలుగుతాడు. అనేకసార్లు వ్యాధి గుర్తించలేదనుకోండి, వేరే మెడిసిన్ ఇస్తే ఏమవుతుందండి? లేని రోగం వస్తుంది. ఏమొస్తుంది? లేని రోగం వస్తుంది. కనుక పిల్లలు జ్ఞానం చేసుకుంటే ఈనాడు వ్యాధి నిర్ధారణ అనగా ఈనాడు మన జీవితంలో పిల్లల దేవవాక్యం రాయబడుతుంది, నువ్వు బ్రతుకున్నావు పేరుంది కానీ నీవు మృతుడివే. మనందరము పాపం అపరాధం చేత చచ్చిన వారమే. అలాంటి మనల్ని బ్రతికించడానికి లేక రక్షించడానికి మరణంలోని జీవనం దాటించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చెను అనే మాట మనం చూస్తాం. ప్రియులరా, ఈనాడు పాపును రక్షణ క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అంతేకాదు ఇంకో మాట చెప్పాలంటే చూడు మాట యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉంటకు కాబట్టి లోకరక్షకుడిగా వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎవరికంట? లోకరక్షకుడు అంటే లోకం మొత్తాన్ని రక్షించడానికి వచ్చిన వాడు. అంటే బూదిగంతని వాసులందరినీ, భూలోకమంతటిని, పాపులనే కాదు భూలోకంలో ఉన్న సమస్త మానవుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాం. 4వ అధ్యాయం 42వ వచనం. 4వ అధ్యాయం యోహాను 4:42. ఈయన నిజముగా లోకరక్షకుడు మేము ఎరిగి నమ్ముచున్నాం. ఈయన నిజంగా లోకరక్షకుడు నమ్ముతున్నాం. మేము లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినవాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు, చెడు మార్గంలో పాప మార్గంలో పోతున్న లోకాన్ని సత్య మార్గంలో పరిశుద్ధ మార్గం నడిపించడానికి వచ్చిన వాడని మేము మా మటుకు మేమే నమ్ముతున్నాము. ప్లేరా కాబట్టి లోకమును రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. లోకం అంటే ఏంటి? అందుకే రాయబడింది, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషుడే అన్నాడు దేశభక్తుడు. అలాగే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు లేనిదే లోకం లేదు. ఈ భూలోకమును రక్షించడానికి, భూలోకంలో ఉన్న మానవులందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు? యోహాను 3:17, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు. కాబట్టి లోకానికి తీర్పు తీర్చడానికి రాలే, పాపికి తీర్పు తీర్చడానికి, పాపిని శిక్షించడానికి యేసు రాలేదంట. ప్లీరా అయితే పాపిని శిక్షించే దినం ఒక దినం ఉంది, అది ఇప్పుడు కాదు. కానీ పాపిని రక్షించడానికి వచ్చాడు. అనగా లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. దేవుడు కనుక తీర్పు తీరిస్తే ఎవరు నిలబడతారు ఆయన ఎదుట? దేవుడు తీర్పు తీరిస్తే దేవుడి ఎదుట నిలబడగలవాడు ఎవడు? ప్లీరా దేవుడు పై రూపాలను బట్టి, పైన వేషాలను బట్టి తీర్పు తీర్చడు. మార్క్స్ 2వ అధ్యాయం రాయబడింది, ఆయన అందరి ఆంతర్యములను ఎరిగినవాడు. కాబట్టి ప్లీరా అందరి ఆంతర్యములు ఎరిగినవాడు. అందుకే కిందకి అంటాడు, నేను కూర్చుంటా లేచుట నీకు తెలిసే ఉంది, నేను ఎక్కడికి వెళ్ళగలను? ప్లీరా ఆకాశం మీదకి వెళ్ళినా ఉన్నావు, భూమి కిందకి వెళ్ళినాను, లోకములు ఎక్కడికి వెళ్ళినా ఉన్నావు, నీకు మరిగింది ఏదీ లేదు నా జీవితంలో. కాబట్టి లోకమునకు తీర్పు తీర్చితే ఆయన ఎదుట నిలబడగలవాడు ఒక్కడు కూడా లేడు. కానీ యేసుప్రభువు వారు లేదా దుష్ట శిక్షణ కొరకే రాలేదు, దుష్టులను రక్షించడానికి యేసుప్రభువు వారి లోకానికి
వచ్చాడు. శిక్షించడానికి రాలేదు. శిక్షించడానికి వస్తే ఎవరు కూడా శిక్షను తప్పించుకోలేరు ఈ లోకంలో. కానీ ఆయన శిక్షకు పాత్రుడైన మానవులైన మనందరినీ కూడా రక్షించడానికి, అందుకంటాడు లోకమును రక్షించుటకు ఆయన ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించినాడు, కానీ లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదు. కాబట్టి యేసుప్రభువే మనకి తీర్పు తీర్చలే. నీవు నేను ఎవరు తీర్పు తీర్చడానికి? ఈయన మంచి, ఈయన చెడ్డ, ఈయన అలా ఈలా అని తీర్పు తీర్చేవాడు ఎవరండి? తీర్పు తీర్చేది ఎవరు చెప్పండి? దేవుడు. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? ప్లీజ్, మనము మనమే చెడుతనంలో ఉండి ఇతరులకు తీర్పు తీరుస్తామే, మనమే దురాలోచనలో ఉండి ఇతరులకు తీర్పు తీరుస్తామే, మనమే వంకర బుద్ధిలో ఉండి ఇతరులకు తీర్పు తీరుస్తామే, మనమే అనేక వ్యసనాలతో బానిసలమై అనేక బలహీనతలు కలిగి ఉండి ఇతరులకు తీర్పు తీరుస్తామే. మనమే పార్టీ వారం. యేసుప్రభువు అంటాడు, నేను తీర్పు తీర్చడం రాలేదు, లోకమును రక్షించడానికి లోకానికి వచ్చాడు. ప్లీరా, ఈ లోకంలో నన్ను కూడా యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాయంటే శిక్షించడం రాలేదు, దుష్ట శిక్షణ కొరకు రాలేదు, దుష్టుల్ని రక్షించడానికి వచ్చినాడు. ప్లీరా, మన చూడండి, ఒక ఇంట్లో 3 కుమారులు ఉన్నారు. అలారముద్దుగా పెంచాడు తండ్రి. ఒక కుమారుడు తాను చెడిపోయాడు, భయంకరమైన బలహీనతలకు బానిస అయిపోయాడు. ఇప్పుడు తండ్రి ఆవేదన ఎవరి మీద ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఆ తప్పిపోయిన లేక ఆ చెడిపోయిన వాని మీద ఎక్కువ ఆవేదన ఉంటుంది, మంచిగున్న వాళ్ళ మీద ఉండదు. అందుకే యేసుప్రభువు కూడా ఉమ్మా అని చెప్పాడు. ఒక ఆయన 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయింది. ఇప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె కొరకే వెళ్ళాడంట. ఎవరు? యజమానుడు. వెతికాడు, అరణ్యంలో దొరికింది. దొరికినప్పుడంట దాని భుజం మీద వేసుకుని ఈ 99 వాటికంటే ఎక్కువగా తప్పిపోయిన దొరికిన గొర్రె విషయమే ఎక్కువ ఆనందిస్తున్నాడంట. ప్లీజ్, అలాగే నేను నామం చేసుకుంటే ఈనాడు దేవుడు మనందరి సృష్టికర్త, మనందరిని ఆయన పుట్టించినవాడు, ఆయన మనందరికి తండ్రి. కాబట్టి దేవుడు ఆయన మన సృష్టికర్త, ఆయన మన తండ్రి, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, ఆయన ఏకత్వమే ఉన్నాడు, ఆయన ఒక్కడై ఉన్నాడు, ఆయనే సమస్త విశ్వాన్ని లోకంలో మానవ జాతి అంతని కలగజేసిన వాడు. కాబట్టి ఈనాడు భూమి మీద మానవ జాతి అనగా మానవులుగా అందరం చెడిపోయి ఉండగా, నశించబోతుంటుండగా, మనకు తీర్పు తీర్చి మనం శిక్షించడానికి ఆయనకి ఇష్టం లేదు. మొట్టమొదట మనకు సమయం ఇచ్చాడు, మనందరం రక్షించబడాలని. అందుకే ఆత్మస్వరూపైన దేవుడే శరీరుడిగా ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం కన్య గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలోనికి శరీరధారిగా జన్మిస్తూ వచ్చాడు. ఎందుకు అంటే దారి తొలగిన తన కుమారులైన తాను సృజించిన మానవుడిని రక్షించాలని ఆయన లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు, లోకమును రక్షించడానికి యేసుప్రభువు వచ్చాడు, కానీ లోకాన్ని తీర్పు తీర్చడానికి యేసుప్రభువు వారు రాలేదు. అయితే తీర్పు తీర్చే ఒక దినాన్ని ఏం చేశాడు? ఆయన నియమించాడు. అయితే యేసుక్రీస్తు క్రిస్మస్ అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసుప్రభువు వారు, పాపి అయిన మానవుని రక్షించడానికి వచ్చిన యేసుప్రభువు వారిని జ్ఞాపకము చేస్తాం. కనుక పిల్లలకి జ్ఞాపకం చేసుకుంటే అంతేకాదు, ఇంకోటి చెప్పొచ్చు. ఇంకో మాట చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో ఉండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈయన శ్రమల్లో ఉన్న వారిని రక్షించుటకు సమర్థుడు. అందుకే యేసుప్రభువు అంటాడు, ఇదిగో మృతునాయకునిగా యుగములకు సజీవుడై ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆత్మస్వరూపి అన్నాడు. ఎవరున్నాడు? అందుకే 2, 3 నా నామమున ఎక్కడ ఉంటారో వారి మధ్య నేను ఉంటా అన్నాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? షద్రక్ శ్రమ వచ్చింది, వారికి రాజు తీర్పు వచ్చింది. అందుకని నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయి. కానీ వాటన్నిటి నుండి కూడా ఏం చేస్తాడు దేవుడు? రక్షిస్తాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు.
కీర్తనలో మాట చూస్తాం. కనుక శద్రకు అబేద్నెగోకు వచ్చిన భయంకరమైన శిక్ష ఏంటంటే మండుచున్న అగ్నిగుండంలో పడవేయాలి. నిజంగా అగ్నిగుండంలో పడవేశారు. కానీ ఆ ముగ్గురు దైవభక్తి గలవారు, విశ్వాసం గలవారు. ఆ ముగ్గురు దైవభక్తి గలవారు కనుక వారు శ్రమలో ఉన్నారు, యాతన పడుతున్నారు. కానీ వారి మధ్య ఎవరున్నారు అక్కడ? అగ్నిలో ఎవరున్నారు? 4వ వ్యక్తి ఉన్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు. వారి మధ్య ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? అగ్నిలో ఉన్నాడా? లేదు, అగ్నిలో ఉన్నాడు. వారు శ్రమల్లో వారి మధ్య ఉన్నాడు. అగ్నిలో వేయబడినప్పుడు ఆ అగ్నిలో వారి మధ్య ఆయన కూడా ఉండి సంచరిస్తూ ఉన్నాడు. ప్లేరు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ అగ్ని వారికి ఏ హాని కలగకుండా వారిని ఏం చేశాడు? కాపాడాడు. ఈనాడు మన జీవితంలో ప్లేరా ఆయన పాపులను రక్షించేవాడు, లోకాన్ని రక్షించేవాడే కాదు, తన ప్రజలు శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమల్లో ఉండి వారి మధ్య ఉండి వారిని రక్షించే ప్రభువుగా మనము చూస్తా ఉన్నాం. అందుకంటాడు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. సదాకాలము అంటే యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకండి. ఇదిగో మృతునైతిగా యుగములకు సజీవుడై ఉన్నాను, నేను సజీవుడని యేసుప్రభు చెబుతున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఈనాడు మన మధ్య, మనతో, మన మధ్యలో ఉన్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు ఎక్కడున్నాడు? ప్లేరా యేసుప్రభు ఫోటో పెట్టుకుంటే దాంట్లో లేడు. ఫోటో అనేది, చిత్రపటం అనేది ఒక వ్యక్తి గీసిన చిత్రపటం. ఒక్కొక్కరు ఒక మోడల్ తయారు చేస్తారు. ప్లేరా ఒక్కొక్కరు ఉన్న నైపుణ్యాన్ని బట్టి 10 చిత్రపటాలు పెట్టండి, యేసుప్రభువి ఒక రకంగా ఉంటాయా? నానా రకాలుగా ఉంటాయి కదా. రకరకాల ప్రింట్అవుట్లు వస్తాయి, రకరకాల బొమ్మలు తయారు చేస్తారు. దాంట్లో ప్రభు నాడా? ప్రభు లేడు. ప్లేరా దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి దేవుడు ఏ మానవుడు చేసిన చిత్రపటంలో కానీ లేక నిర్మాణంలో కానీ దేవుడు నివాసం ఉండడు. అవి నిర్జీవమైనవే. కానీ దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు కనుక ఎవరైతే ప్లేరా ఆయన సేవిస్తూ ఉన్నారో వారి శ్రమల్లో, వారి కష్టములు, ఇరుకులో, ఇబ్బందుల్లో వారి మధ్యనే ఆయన ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపి. ఆయన వారి మధ్య ఉండి వారి శ్రమలో ఉండి ఆయన వారిని విడిపించువాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు శ్రమల్లో ఉండే వారికి ఆయనే ఎవరంట? రక్షకుడు, విడిపించువాడు అనే మాట మనము చూస్తా ఉన్నాం. అంతేకాదు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడు, మరీ విశేషముగా విశ్వాసులకు. ఎవరంట? పాపుల రక్షకుడు అయిపోయింది. ఇప్పుడు ఎవరు రక్షకుడు అంటే? విశ్వాసుల రక్షకుడు అంట. అంటే విశ్వాసులకి ఏం రక్షకుడు అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాసికి ఇంకా రక్షణ అవసరం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, కానీ వారి రక్షణ సంపూర్తి కాల. వారు అరణ్య ప్రదేశం 40 సంవత్సరాలు దేవుడి యొక్క రక్షణ అవసరమైంది. యోర్దాను దాటిన తర్వాతే వారు ఏమయ్యారు? కానానులోనికి ప్రవేశించారు. అలాగే నాడు అనేక మంది రక్షణ ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో లేదా సాతానుడు అనేక విధాలుగా శోధిస్తున్నాడు. పాపం శోధిస్తుంది, లోకం శోధిస్తుంది. కాబట్టి అందుకే పౌలు అంటాడు, అయ్యో ఎంత దౌర్భాగ్యుడును, ఈ పాపమునకు లోనగు నా శరీరమును ఎవడు విడిపించగలడు? కనుక లేదా ఆ పాపం నుండి, ఆ శోధ నుండి నిన్ను విడిపించే నీ రక్షకుడు అవసరం. అందుకే రాయబడుతుంది తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఆయన సంపూర్ణముగా ప్రభు రాకడ వరకు నిన్ను పరిశుద్ధంగా నిన్ను కాపాడునుగాక. అనగా ఆయన కాపాడువాడు. ఎప్పుడుదా కాపాడువాడు? విశ్వాసుల్ని లేదా పరలోకం చేరు వరకు యాత్ర ముగి